జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు నేషనల్ మీడియాలో న్యూస్ 18 అనే ఒక ఛానల్ ఉంటున్నదన్నమాట. అది ఏం చేసిందయ్యా అంటే, ఎవరా మన 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ బతుకును బస్టాండ్ చేసి పారేసింది. సరే, ఇంతకు వాళ్ళు ఏం చేశారు, ఎందువల్ల నేను ఈ మాట అంటున్నానో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఈ న్యూస్ చెప్పడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్లో మరింత బలోపేతం చేసుకోవడం కోసం నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు, అది ఎంతైనా సరే, మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను ప్రతి వీడియోలో కూడా నేను అడుగుతూనే ఉండా, కానీ కనీసం పట్టుమని 10 మంది కూడా స్పందించాల. ఇప్పుడు నేను చెప్తున్నా ఓపెన్గా, ఇదేంటంటే అందరికీ ఇక్కడ మన దగ్గర ఉండే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మన ఛానల్ మెయింటెనెన్స్కు, అదేవిధంగా శాలరీస్కు ఈజీగా 2 లక్షల పైనే ఖర్చు అవుతుంది. కనీసం ఇదిగోనైనా నేను ఉన్నాను, ఇదిగో ఈ 10 రూపాయలు, ఇదిగో ఈ 100 రూపాయలు అని చెప్పేసి మీ శక్తి మేరకు మీరు ఏదో ఒకటి సపోర్ట్ చేయొచ్చు కదా. నేనే నా ఇంట్లో వాళ్ళ కోసం, లేకపోతే నేను ఏదో తినడానికో అడగడం లే కదా, అర్థమవుతుందా? కాబట్టి మీ శక్తి మేరకే మీరు సపోర్ట్ చేయండి, మీకు మనసు కలిగితే. ఓకేనా? సరే, స్క్రీన్ మీద వచ్చేసి QR కోడ్ స్కానరు, అదేవిధంగా ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబరు, అలాగే కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్, UPI ID, పేమెంట్ లింక్ అన్నీ ఉంటాయి. మీరు ఏ మార్గం ద్వారా అయినా కూడా పంపించవచ్చు. అలాగే మీకు ఏదైనా డబ్బులు పంపించడంలో అసౌకర్యం కలిగితే అదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది, నాకు మెసేజ్ చేయొచ్చు. అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మా 56 ఏళ్ల యువనేత అటువంటి రాహుల్ గాంధీ అక్కడ ఇక్కడ కాదు, ఏకంగా అమెరికా, బ్రిటన్ దేశాల్లో చదువుకున్నాడు. మావులోడు కాదు, మావోడు. అందరి మాదిరి ఏందనుకున్నారో, వాళ్ళు ఎటువంటి ఫ్యామిలీ, ఏం కథ. అందుకనే విదేశాలకు పోయినాడు. పైగా కోట్ల రూపాయల డబ్బులు తగలబెట్టి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ చేశాడు. అది పాస్ అయినాడో లేకపోతే ఇంకేమైనా అయినాడో దేవుడికే తెలియాల. సరే, ఉన్నత చదువులను ఉన్నతమైనటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఈ రాహుల్ గాంధీ అలాగే ఉన్నతంగా ఆలోచిస్తాడని చెప్పేసి చాలామంది భావించినారు. సరే, ఏదో అమాయకత్వంతో ఏదో మాట్లాడుతున్నాడని చెప్పేసి చాలామంది ఊహించుకున్నారు. కానీ అదంతా కూడా పచ్చి అబద్ధం అన్న విషయం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీ ఏ మాత్రం కూడా అమాయకుడు కాదు, ఆయన ఒక మేకవన్య పులి అన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నేను ఈ మాటలేం ఊరికే అనడంలే, దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను మీకు చెప్తా. దాని తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా? సరే, ఇక విషయానికి వస్తే, ఇప్పుడు ఈ రాహుల్ బాబా కమిట్మెంట్ ఏంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నేను ఇంతకు ముందుగా చెప్పినట్టు మన కర్మగాలి, మన దరిద్రం కొద్దీ ఈ రాహుల్ గాంధీ మన దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత అయి కూర్చున్నాడు. దీంతో ఈ రాహుల్ గాంధీను మోడీ ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ ఆన్ డిఫెన్స్లో మెంబర్గా చేర్చింది. అంటే మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి చర్చలు, అదేవిధంగా పెట్టుబడులపైన నిర్ణయాలు, అలాగే కేటాయింపులు, డిఫెన్స్ క్యాపిటల్స్కు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈ పార్లమెంటరీ కమిటీ ఆన్ డిఫెన్స్లో చర్చిస్తారనమాట. అంటే ఇది అత్యంత కీలకమైనటువంటి పదవి. ఇక ఇప్పటి వరకు గత సంవత్సర కాలంలో ఈ ఎన్నికలు పూర్తయిపోయి మళ్ళీ 3వ మన ప్రధానమంత్రిగా మోడీ గారు బాధ్యతలు స్వీకరించారు కదా, అప్పటి నుంచి ఈ సంవత్సర కాలంలో 10 పార్లమెంటరీ కమిటీ ఆన్ డిఫెన్స్ మీటింగ్లు అయితే జరిగినాయి. వాటిలో మెంబర్ అయినటువంటి మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఈ రాహుల్ బాబా పాల్గొనింది కేవలం 2 మీటింగుల్లోనే. చూడండి, అంటే 10 మీటింగులు జరిగితే వాటిల్లో 2 మీటింగుల్లోనే ఈయన పాల్గొన్నాడు. ఆ 2 మీటింగుల్లో కూడా ఒక అరగంట సేపు కూర్చొని తర్వాత ఆడ ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుతారో కూడా అర్థం కాక లేచి వెళ్ళిపోయినాడంట. ఏమి కమిట్మెంట్ ఉండే పర్సన్ అంటారు, ఏమి గొప్పోడు అంటారు, ఏమి తెలివితేటలు అంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఓయమ్మ మా ఓడి దెబ్బకు తట్టుకోలేక పార్లమెంట్ పదిరిపోతుంది, మోడీ గడ పదురుతున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎట్టైనా అంటాలే. ఉదాహరణకు నేను కొన్ని విషయాలు చెప్తా, మీకు గుర్తుండే ఉంటుంది. 2018 నుంచి 2020 వరకు మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్, అంటే హాల్ అంటారనమాట, HAL, ఈ హాల్ గురించి రాహుల్ గాంధీ గోల చేశాడు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ను మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, హాల్కు నిధులు కేటాయించడం లేదని, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం ఈ హాల్ను నాశనం చేస్తున్నాడని, అంబానీ ఆదానీల కడుపు నింపడానికి హాల్ను బలిపోసం చేస్తారని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ గోల చేస్తున్నాడు. ఇప్పటికి కూడా చేస్తానే ఉన్నాడు.
అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన పార్లమెంటరీ కమిటీ ఆన్ డిఫెన్స్ కమిటీ పార్లమెంట్లో సమావేశమైంది. మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి చర్చించడానికి ఈ కమిటీ అయితే సమావేశమైందనమాట. మరి రాహుల్ గాంధీ ఇప్పుడు దాకా ఈ హాల్ను ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తాడు కదా, కానీ ఈ హాల్కు సంబంధించినటువంటి అత్యున్నత స్థాయి పార్లమెంటరీ మీటింగ్కి మాత్రం ఈ రాహుల్ గాంధీ డుమ్మా కొట్టేశాడు, అటెండ్ అవ్వాల. అంటే ఈయన బాధ ఏంది, ఒరోరే ఇన్ని రోజులు కూడా నేను దాన్ని ఏదో పట్టుకొని నేనేదో అబద్ధ ప్రచారాలని కూడా చేస్తామని, ఇప్పుడు దాన్నే వాళ్ళు పెట్టుకొని వాళ్ళు దానికి ఏదో నిధులు కేటాయించాలని చెప్పి మాట్లాడుతున్నారు, నేను ఆడికి పోతే ఇదేదో నాకు మొహానికి మసిబూసేట్టు ఉంటుంది అని చెప్పేసి ఆడికి రాకుండా ఎగ్గొట్టేశాడు. ఇకపోతే అగ్నివీర్ విషయానికి వద్దాం. మీకు ఈ విషయం ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. అగ్నివీరులకు సంబంధించి రాహుల్ గాంధీ మళ్ళా ఇంకోసారి గోల చేస్తూ ఉన్నాడు. కేవలం అగ్రవర్ణాల కోసం మాత్రమే ఈ అగ్నివీర పథకాన్ని ప్రవేశపెట్టారని, అగ్నివీర్ అనేది దౌర్భాగ్యపు పథకం అని, మాజీ సైనికులకు పెన్షన్లు అదేవిధంగా ప్రయోజనాలు కల్పించడం లేదని చెప్పేసి దేశమంతా తిరిగి నానా గోల రభస చేశాడు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖున ఈ మాజీ సైనికులకు సంబంధించి అదేవిధంగా ఈ అగ్నివీరులకు సంబంధించి పార్లమెంటరీ కమిటీ ఆన్ డిఫెన్స్ కమిటీ మీటింగ్ అయితే జరిగింది. ఈ మీటింగ్కు రాహుల్ గాంధీ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉండింది, కానీ హాజరు కాల. నిజానికి రాహుల్ గాంధీకు ఈ అగ్నివీరులపైన అంత ప్రేమ ఉంటే ఏమి అర్థమవుతుంది మీకు? ఎందుకంటే వాళ్ళను అడ్డు పెట్టుకొని లేనిపోయి రాజకీయం అంతా చేశారు కదా, నీచ రాజకీయాలన్నీ కూడా. మరి వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే వాళ్లకు సంబంధించినటువంటి అత్యున్నత స్థాయి మీటింగ్కు ఎందుకు హాజరు అవ్వలేదు, ఎందుకు అటెండ్ అవ్వలేదు అంటాలే. ఈ విధంగా 1 కాదు 2 కాదు 3 కాదు, మొత్తంగా 8 పార్లమెంటరీ కమిటీ ఆన్ డిఫెన్స్ అత్యున్నతమైన మీటింగులకు ఈ రాహుల్ గాంధీ ఎగనామం పెట్టేశాడు. ఇప్పుడే ఈ విధంగా మన దేశ రక్షణ రంగానికి సంబంధించిన మీటింగులకే ఎగ్గొట్టాడంటే ఒకవేళ ఊహించుకోండి, మన కర్మగాలి మన దరిద్రం కొద్దీ మనకేదో పట్టి ఒక గ్రహం బట్టి రేపు కనుక ఈ రాహుల్ బాబా ప్రధానమంత్రి అయితే మన పరిస్థితి ఎట్టుంటుంది, మన దేశం పరిస్థితి ఎట్టుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. హింసించే రాజు 23వ పులి కేసు కంటే దారుణంగా ఉంటుంది మన పరిస్థితి, మన దేశం పరిస్థితి. అది విషయం. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా నేనేదో ఊహించుకొని చెప్పడంలా, నేను ఇందాక చెప్పా కదా, News18 అనేటటువంటి నేషనల్ మీడియా ఛానల్లో ఈ వివరాలన్నీ కూడా బయటపెట్టింది. దీంతో రాహుల్ గాంధీని ఇప్పుడు జాతీయ స్థాయిలో అంతా కూడా ఒక ఆట ఆడుకుంటున్నారంటే, ఈయన మన నీతులు చెప్తాడు, ఈయన మళ్ళీ బీజేపీని విమర్శిస్తాడు, మోడీ గారిని విమర్శిస్తాడు, అమిత్ షా గారిని విమర్శిస్తాడు, ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తాడు, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగానే ఫైట్ చేస్తానంటాడు. ఏది నువ్వు చేసేది? మీకు గుర్తున్నదా ఏది అందాల పోటీలు జరుగుతూ ఉంటే ఆడ కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పి మాట్లాడినాడు ఈ తెలివైనవాడు. ఇంకేం మాట్లాడాలా? ఓరే స్వామి, అందాల పోటీలకు రిజర్వేషన్లకు ఏమన్నా సంబంధమా? అంటే అందం అనేది కులాన్ని బట్టి వచ్చేది, అందం అనేది అది పుట్టుకతో వచ్చేది కాదు. అది ఏ కులమైనా కానీ కులానికి రిజర్వేషన్కు సంబంధం ఏందిరా నాయనా తెలివైనోడా? ఇట్లా టోళ్ళు ఉండబట్టి కదా మనకి మారి ఉండేది. నిజంగా మన దేశంలో ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం ఉంటే మన దేశం ఇంతకు మించిన స్థాయిలో నిండు. వాడు ఏమన్నా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తారు, చీనాకు సపోర్ట్ చేస్తారు, అంత మాత్రం మన భారతదేశంలో మన ప్రభుత్వాలకు సపోర్ట్ చేయరా? నువ్వు మంచి అంటే మంచి, చెడు అంటే చెడు, అంతేగాని శత్రు దేశాలకు సపోర్ట్ చేసేట్టుగా నువ్వేంది మాట్లాడేది గోసిగుడ్డ? ఏంది మాట్లాడేది అంటాలే. ఇటాటోళ్ళు ప్రధానమంత్రులు అయితే మన బతుకింగ్ అంతే, ఇంకా బస్ స్టాండ్ పాలే, బస్ స్టాండ్ కూడా లేదు, అంతే కథం, బొందలగడ్డే. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.